గ్రామ సభలు మళ్ళీ పటిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, పూర్తిగా రాజకీయ నాయకులందరూ మళ్ళీ గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితులు ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతోంది? ముందుగా ఏబిఎన్ వీక్షకులకి ప్యానెల్లో పాల్గొన్న సభ్యులకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటిది గత 5 ఏళ్లలో ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా పంచాయతీ వ్యవస్థను గాని, పంచాయతీ శాఖను గాని, గ్రామీణ అభివృద్ధి శాఖను గాని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాటికి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించి పూర్తిగా గ్రామంలో ఉన్న సమస్యల్ని పక్కన పెట్టి ఆ నిధుల్ని వారు వేరే దానికి వాడుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంటే చాలా గొప్పదండి. ఆ గ్రామాలకి చాలా అభివృద్ధి చెందుతుందనే అనుకోవాలి. గ్రామాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. ఆయన ముఖ్యంగా చెప్పారు ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను కూడా మేము బ్రాండ్ గా క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తామని. అలాగే 1452 కోట్లు దీనికి వస్తే 998 గ్రామీణ అభివృద్ధికి, అర్బన్ కోసం 450 కోట్లు రిలీజ్ చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదనే చెప్పవచ్చు. అప్పుడైతే గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ సర్పంచులు వెళ్ళి సీఎం గారితో మాట్లాడే, ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశమే వాళ్ళకి కల్పించలేదు. ఆ సమస్యలుగానే వదిలేయడం వల్ల గ్రామాలు చాలా వెనకబడిపోయి. ఎప్పుడైతే గ్రామాలు వెనకబడతాయో దేశం కూడా వెనకబడుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము వల్ల గ్రామాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా 4 అంశాలు పెట్టారు. జలజీవన్ మిషన్ కానీ, ఇంకా మన ఉపాధి పనులు, ఇంకా విద్యుత్ లైట్లు, రోడ్లు, వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తాము. పంచాయతీలో ఉన్న వాళ్ళ ప్రతినిధులతోని, పంచాయతీ సర్పంచుల ద్వారా ఈ సభలు నిర్వహించి ఆ ప్రజలు, మహిళలు, పంచాయతీలో ఉన్న గ్రామాల్లో ఉన్న యువత కూడా పాల్గొంటే వారు కూడా వాళ్ళ సమస్యలు వచ్చి తెలియజేస్తే అందరూ కూడా మాట్లాడుకుని ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో అవి ముందు హైలైట్ చేసుకొని వాటిని అభివృద్ధి చేసే విధంగా వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించారు. రైట్. సౌజన్య గారు నమస్తే. చాలా రైట్. సౌజన్య